దీనికి ముందు షార్ట్ పెట్టినప్పుడు ఈ షార్ట్ ఎడిటింగ్ చేసేటప్పటికి 1 hour 32 minutes గ్యాప్ అండి. ఈ గ్యాప్లో ఏం చేశానో చెప్తున్నాను. పొద్దున ఆ షార్ట్ పెట్టిన తర్వాత నిద్ర లేచాను. లేచి ఏం చేశాను, బ్రష్ చేసేసి బాత్రూమ్ వెళ్ళి బట్టలు నాకు కాలకృత్యాలు కంప్లీట్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చి టీ పెట్టి టీ చేసేసాను. టీ తాగాను నేను మా ఆయన. ఇంకా ఆ తర్వాత టీ అంటే కొంచెం కాదు, మేము 6 కప్పులు ఒకేసారి పెట్టేస్తా. ఇంకా ఆ తర్వాత ఈ పర్వలు పీల్ చేసి కట్ చేసేసి కూర చేసేసాను. అంటే ఎప్పుడు ముందు రోజు చేసుకుంటా కదా, అట్లా చేయకుండా అది చేసేసి ఇంకా నీళ్ళల్లో నుండి అన్నం అంతా దేవేసి ఆవగాయ అన్నం కలుపుతాను కదా నేను, నీళ్ళన్నం అని ముందు పిండి పెట్టుకొని కూర చేశాక దానికి మామిడికాయ కారం పప్పుల పొడి నెయ్యి వేసి కలిపేసినాను. ఇంకా కూర అయిపోయింది, కుక్కర్లో అన్నం పెట్టేశాను. అంటే ఇద్దరికి అన్నం పెట్టేశాను, ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 1:32 పట్టింది అది చెప్పడానికని. ఇప్పటికిప్పుడు నేను ఇంకా క్యారియర్ ప్యాక్ చేయలేదు, కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసి మీకు చెప్తున్నా. వంట చాలా ఈజీ, 1 గంటన్నరలో చేసుకోవచ్చు, కష్టం కాదు ప్లాన్ చేసుకుంటే. కానీ వంట బద్ధకం అని అనుకోకండి. ప్రతిరోజు వంట చేసినప్పుడు ఈ టైం నుండి ఈ టైంలో కంప్లీట్ చేయాలని ఒక మైండ్ సెట్టింగ్ చేసుకుంటే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నా, మా జనరేషన్ వాళ్ళు ఎవరు అట్లా ఫీల్ అవ్వరు. 1 గంటన్నర వంట పని సరిగ్గా ఫుల్ డేకు చేసుకోవచ్చు. ఒకటేసారి కూర వండేసుకొని పొద్దున అన్నంలోకి బ్రేక్ఫాస్ట్లోకి దేంట్లోకైనా ఎలాగైనా అదే తినండి. టిఫిన్లు బయట తినండి కావాలంటే, అన్నం ఇంట్లో చేసుకోండి. ఎందుకంటే కూరలు అన్నము చేసేసుకొని అలవాటు చేసుకొని తర్వాత నిదానంగా టిఫిన్లు చేసుకోండి. కానీ టిఫిన్ ఇంట్లో తిని అన్నం బయట తినడం కంటే నా సజెషన్ 1 గంటన్నరలో అయిపోయింది. వంట మనిషిని పెట్టుకునే వాళ్ళకు ఒక చిన్న సలహా అండి, నేను ఎప్పుడు ఇట్లా చెప్తున్నా అనుకోకండి. వంటామా ఉంటామాలే అన్నీ కట్ చేసి అన్నీ పెట్టు అని చెప్పండి, రెడీగా పెట్టండి. మీరు జస్ట్ అట్లా పోయి ఒక చెయ్యి అలా వేసి కర్రీ కంప్లీట్ చేసేయండి. ఆ రుచి వేరండి. ఇప్పుడు వంట ఆవిడ ఉందని ఆవిడే అంతా చేయనక్కర్లే, ఇంకా చపాతీలు అవన్నీ ఆవిడ చేస్తుంది. కర్రీ పప్పు అవన్నీ మ్యాక్సిమం వంట ఆవిడ ఉన్న మన చెయ్యి వేయాలండి వంటలో. మనం పోయి చేస్తే ఆ తృప్తే వేరు, ఆ రుచి వేరు. వాళ్ళకి ఎంత నేర్పించినా ఎంతో కొంత తేడా ఉంటుంది. మనము ఒక్కోసారి కోపంగా కూడా పోయి నువ్వు అన్నీ కట్ చేయి నేను వచ్చి చేస్తాను అని అంటే వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు.